అయ్యా నా పిల్లలు కావాలి, నా పిల్లలు. ఎవరాళ్ళు? భూమి మీద ఉన్న కోట్ల మంది తన పిల్లలు. మన కోసం కదండి కష్టపడుతున్నాడు ఆయన. ఎవరైనా దేవుని కష్టాన్ని గుర్తించగలుగుతున్నారా? ఇగో మామిడి పళ్ళు సీజన్ వస్తుంది కదా, మార్కెట్లోకి వెళ్తావు, డబ్బులు తీస్తావు, మూటలు మూటలు కొంటావు, ఏమండి డజన్లు డజన్లు ఇంటికి తీసుకొస్తావు, ఒలుచుకొని పిసి గట్టిగా ఉన్నది అరగదు కాబట్టి వదిలేస్తలేదు, అది కూడా నవ్వులేస్తారు మనం. ఏమండి పీల్చి పీల్చి మొత్తం అంతా కూడా అసలు రంగు కనపడదండి, తెల్లగా మారిపోతుంది. టెంక అంతా తెలిపోయిపోయింది ఏంటి? నీకున్న 32 పళ్ళుతో గీరి 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 వదిలేసావు మొత్తం అంతా, దాన్ని ఇంకేం లేదు అందులోని. తింటున్నావే. ఈ రోజైనా తినే ముందు దేవుడా ఇంత చక్కటి మామిడి పండు నా కోసం ఇచ్చావు, కృతజ్ఞతలు చెప్తావా? అలాంటి మంచి బుద్ధులు లేవు మనకి. రోజు కుంభాలు కుంభాలు తింటావు, పట్రా ఏ పోయి తింటున్నారా? ఎందుకు తినరు? గట్టిగా తింటావు మట్టానికి. తిన్నప్పుడు ఎప్పుడైనా దేవా నాకెంత రుచి కలిగిన భోజనాన్ని ఇచ్చావయ్యా, నీకెంత కృతజ్ఞతలు చెప్తారా? భోజనం అనేసరికి కంగారు, ప్రార్థన మర్చిపోతాడు ఒక్కొక్కడు. ఏమంటే సగం తినేసి అమ్మమ్మ మర్చిపోయినా అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకురా? ఏడు మొదలు పెట్టేసి ఇప్పుడు మధ్యలో ప్రార్థన చేస్తావా? అంటే ఏది గుర్తుందో నీకు? తిండి మీద ఉన్న ఆలోచన దేవుడి మీద కూడా లేదో. ఎంత కృతజ్ఞత అయ్యా నీకు దేవుడి మీద.